హలో, వెల్కమ్ టు రుషి శాన్వి యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం కొబ్బరిపాల అన్నం చేసుకోబోతున్నాము. దానికి ముందుగా ఒక కడాయి తీసుకొని దాన్ని స్టవ్ మీద పెట్టుకొని అందులో కొంచెం ఆయిల్ వేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, ఇలా ఆయిల్ వేసుకున్నాక హోల్ గరం మసాలా దినుసులు వేసుకోవాలి. అవి వేడెక్కాక ఆనియన్స్ వేసి వేయించుకోవాలి. రెండు బిర్యానీ ఆకులు కూడా వేసి ఇలా కొంచెం వేగిన తర్వాత ఇందులో పచ్చిమిర్చి పొడుగ్గా కట్ చేసుకున్నటువంటి పచ్చిమిర్చిని వేసి వేయించుకోవాలి. ఉల్లిపాయలు త్వరగా వేగాలంటే ఇందులో కొంచెం ఉప్పు వేసుకోవాలి. అలా ఉప్పు వేస్తే ఉల్లిపాయలు అనేవి త్వరగా వేగిపోతాయి. ఆనియన్స్ వేగిన తర్వాత 2 స్పూన్స్ ఆఫ్ అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇలా కలుపుకుంటూ ఉండాలండి. పచ్చి వాసన పట్టు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయించుకోవాలి. పచ్చి వాసన పోయేంత వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయించుకోవాలి. కడిగిన పుదీనా ఆకులు వేసుకొని వేయించుకోవాలి. మొత్తం వేగిన తర్వాత టమాటా ముక్కలు వేసుకోవాలి. కట్ చేసినటువంటి 2 మీడియం సైజ్ టమాటా ముక్కలు వేసుకొని వేయించుకోవాలి. టమాటాలు మగ్గిన తర్వాత 1 స్పూన్ గరం మసాలా పౌడర్, ఇవన్నీ వేగిన తర్వాత 1 అవర్ పాటు నానబెట్టుకున్నటువంటి బియ్యం, బియ్యం వేసుకొని జస్ట్ 2 మినిట్స్ అలా బియ్యాన్ని మొత్తాన్ని అలా కలుపుకోవాలి. నెక్స్ట్ ఆఫ్ బియ్యం తీసుకున్నానండి. దీనికి 3 గ్లాసెస్ ఆఫ్ కొబ్బరి పాలు, మనం పచ్చి కొబ్బరి తీసుకొని ఆ పచ్చి కొబ్బరిని ముక్కలుగా కట్ చేసుకొని మిక్సీకి వేసి పాలు తీసుకోవాలి ఫ్రెండ్స్. ఇలా పచ్చి కొబ్బరి ముక్కలు తీసుకొని మిక్సీలో వేసుకొని దాన్ని ఒక కచ్చిట్లో వేసి వడకట్టి ఇలా పాలు తీసుకోవాలి ఫ్రెండ్స్. ఇది 3 గ్లాసెస్ ఆఫ్ పాలు. వీటిని ఒకసారి ఇందులో పోసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, ఇలా పోసిన తర్వాత ఒకసారి మనం టేస్ట్ చూసుకొని ఉప్పు సరిపోయిందో లేదో చూసుకొని చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇలా ఉప్పు వేసి అడ్జస్ట్ చేసుకొని హై ఫ్లేమ్లో పెట్టేసి మూత పెట్టి ఉడకనివ్వాలి. చూడండి ఫ్రెండ్స్, ఇలా మూత పెట్టేసి ఒక 5 మినిట్స్ ఉడకనివ్వాలి. మధ్య మధ్యలో ఇలా తీసి కలుపుతూ ఉండాలి.
కలిపి మూత పెట్టుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, ఇలా నీరంతా దగ్గర పడినాక మనం మూత పెట్టుకొని సిమ్లో పెట్టుకొని ఒక 5 మినిట్స్ మగ్గనివ్వాలి. చూడండి ఫ్రెండ్స్, లాస్ట్గా మనం కొత్తిమీర చల్లుకొని దించేసుకోవడమే ఫ్రెండ్స్. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మూత పెట్టుకొని ఇంకొక 2 మినిట్స్ మగ్గనిద్దాం. చూడండి ఫ్రెండ్స్, ఇంకా మన కొబ్బరిపాల అన్నం అయితే రెడీ అయిపోయింది. ఇక దించేసుకోవడమే ఫ్రెండ్స్. చూసారా ఫ్రెండ్స్, ఎంత బాగుందో, మంచి స్మెల్ వస్తుంది. వేడి వేడి కొబ్బరిపాల అన్నం రెడీ. ఇక దించేసుకుందాం.